शिव बाबा के पास जाने के लिए कैसा पुरुषार्थ करना है? ఓం శాంతి. శివబాబా యొక్క సమీపంలో వెళ్ళేందుకు ఎటువంటి పురుషార్థం చెయ్యాలి? शिव बाबा के नजदीक रहने वाले बच्चों की निशानियाँ. శివబాబా యొక్క సమీపంలో ఉండే పిల్లల యొక్క గుర్తులు. बाबा के नजदीक वाले बच्चे तो वो ही हैं जो बाप समान पुरुषार्थी हैं. ఎవరైతే తండ్రి సమాన పురుషార్థులు అయ్యుంటారో వారే తండ్రికి సమీపంలో ఉండేటటువంటి పిల్లలయ్యారు. और बाप समान सर्विसेबल है. మరి తండ్రి సమానంగా సర్వీసేబుల్ ఎవరైతే అయ్యుంటారో వారు కూడా తండ్రికి సమీపంలో ఉంటారు. सबसे ज्यादा प्रिय बच्चे कौन से हैं? శివబాబాకి అందరికంటే ప్రియమైన పిల్లలు ఎవరయ్యారు? ज्ञानी तू आत्मा मुझे विशेष प्रिय है. జ్ఞానితో ఆత్మలు ఎవరైతే అయ్యున్నారో వారు నాకు విశేష ప్రియమైనటువంటి పిల్లలు. जिनकी बुद्धि में ज्ञान ठहरा होगा उनको ये अज्ञान की दुनिया तो अच्छी लगेगी नहीं. ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానం మంచిగా కూర్చుని ఉంటుందో వారికి ఈ అజ్ఞాన ప్రపంచం అనేది ఇష్టం కాదు, అంటే మంచిగా అనిపించదు. तो वो तो ईश्वरीय सेवा में ही लगे रहेंगे. అటువంటి పిల్లలు ఈశ్వరీయ సేవలోనే నిమగ్నమై ఉంటారు. ईश्वरीय सेवाधारी जो होंगे वो बाप को ज्यादा प्रिय होते हैं. बाप उन बच्चों को याद करता है. ఎవరు ఈశ్వరీయ సేవాధారీలు అయ్యుంటారో తండ్రికి ఆ పిల్లలు చాలా ప్రియం అనిపిస్తారు. ఆ పిల్లల్ని తండ్రి కూడా స్మృతి చేస్తారు. जिन बच्चों को बाप याद करता है वो तो बाप के नजदीक ही होंगे ना. ఏ పిల్లల్నైతే తండ్రి స్మృతి చేస్తారో ఆ పిల్లలు తండ్రికి సమీపంలోనే ఉంటారు కదా. बच्चों की याद ज्यादा तीखी या बाप की याद ज्यादा तीखी? తండ్రి యొక్క స్మృతి పవర్ఫుల్ గా ఉంటుందా లేదా పిల్లల యొక్క స్మృతి ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుందా? बाप की याद ज्यादा तीखी होगी. తండ్రి యొక్క స్మృతినే ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది. दुनिया बाप को याद करती है और बाप उन बच्चों को याद करते हैं जिनसे उनका काम संपन्न होना है. ప్రపంచంలో వారు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి ఏ పిల్లల ద్వారా అయితే తన కార్యం సంపన్నమవుతుందో ఆ పిల్లల్ని స్మృతి చేస్తారు. हम जितना सेवा में नजदीक होंगे बाप के, మనం సేవలో తండ్రికి ఎంత సమీపంలో ఉంటామో माता के, उतना అంటే తండ్రికి తల్లికి అంతే हमको पद मिल जाएगा. అంతే మనకి ఉన్నత పదవి లభిస్తుంది. By saying the closer you are to the father and the mother with regards to the spiritual service, you will get a higher position to that extent. Yeah, and that the kind of position we are receiving will be touched, the intellect will be touched by Baba. तो हमें जो पद मिलने वाला है उसकी टचिंग हमें बाबा से मिलेगी. ఎంత మనం ఈశ్వరీయ సర్వీస్లో ఉంటామో అంత ఉన్నత పదవి లభిస్తుంది అన్నారు కదా. మరి ఆవిడ ప్రశ్నించారు, మనకి ఏదైతే ఉన్నత పదవి లభించనున్నదో అది మనకి బాబా నుండి టచింగ్ అవుతుందా అనేసి. हमें जो पद मिलने वाला है उसकी टचिंग हमें बाबा देंगे. बाबा अपन ఏదైతే పదవి మనకి లభించనున్నదో ఆ పదవి యొక్క టచింగ్ బాబా ఇస్తారా అని అడిగారు. आप अपनी टचिंग होगी. బాబా ఇవ్వడం ఏమిటి, వారికి తమకు తామే టచింగ్ అవుతూ ఉంటుంది మనం ఏ పదవి పొందేటటువంటి శ్రేష్ఠ ఆత్మలమి అని. By saying you will get a feeling on your own. Can we trust that feeling? When we get the feeling on our own? सेवा के फील्ड में, धारणा के फील्ड में, సేవ యొక్క ఫీల్డ్లో క్షేత్రంలో, ధారణ యొక్క క్షేత్రంలో, मनन चिंतन मंथन के फील्ड में, మనన చింతన మంతన యొక్క ఫీల్డ్లో, चर्निंग के फील्ड में हम जितना माँ बाप के नजदीक होंगे మనం ఎంత తల్లిదండ్రులకి సమీపంలో ఉంటామో उतना ही ऊंचा हमको पद मिल जाएगा. అంతే ఉన్నతమైన పదవి మనకి లభిస్తుంది. Baba is saying the closer we are to the mother and the father in the field of service, in the field of assimilating divine virtues and in the field of thinking and churning about knowledge, the greater the position we will receive. उनका प्रश्न ये है कि जो टचिंग हमें खुद को होगी ना, बाबा ने कहा हमें खुद को ही टचिंग होगी, तो उस टचिंग को क्या हम मान सकते हैं कि यही सही है? प्रूफ होगा ना. ఆ మాతాజీ ప్రశ్నించారు, మనము ఎంతెంత ఈశ్వరీయ సేవలో ఉంటామో అంతే మనకి ఉన్నత పదవి లభిస్తుంది అన్నారు. ఆ పదవి యొక్క టచింగ్ బాబా అన్నారు కదా ఎవరికి వాళ్ళకే టచింగ్ అవుతుంది అని. మరి మనకు ఒకవేళ ఏదైనా టచింగ్ అయింది అంటే అది మనం ఒప్పుకోవచ్చా, మనం అలా ఉన్నత పదవి పొందేవాళ్ళమి అనేసి అన్నారు. ప్రూఫ్ ఉండాలి కదా.
ప్రూఫ్ కూడా లభిస్తుంది. अपने को हर एक को अपना अपना प्रूफ मिलेगा ना. ప్రతి ఒక్కరికి తమ తమ ప్రూఫ్ అనేది లభిస్తుంది కదా. You were asking whether we can trust the touching we get or not. For that, Baba is saying you will get a proof for it. Each and every soul will get a proof for that. Okay. And on this point, I also want to ask Baba, in the 84 parts of our past births, our entire 84 births, and Baba says that when we reach the soul conscious stage, and that soul conscious stage is reached number-wise from 2000 after the examination, correct? माना हमें 84 जन्मों के पार्ट तब क्लियर होंगे जब हम पूरी तरह से आत्मिक स्थिति में स्थित हो जाएंगे. మన 84 జన్మల యొక్క పాత్ర ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఎప్పుడైతే మన యొక్క ఆత్మిక స్థితిలో మనం ఎప్పుడైతే స్థిరమైపోతామో అప్పుడు మన 84 జన్మల యొక్క పార్ట్ ఫిక్స్ అవుతుంది కదా, స్పష్టం అవుతుంది కదా అని అడిగారు. तो ये फिर 2018 के बाद नंबरवार होगा. ఇది 2018 తరువాత నంబర్ వారుగా అందరికీ వాళ్ళ పార్ట్ అనేది తెలుస్తుంది కదా. होता जाएगा अंत तक होता है. जैसे जैसे आत्माएं हमारे संपर्क में आती जाएंगी. అంతిమం వరకు అంటే 2036 వరకు వారి పాత్రల గురించి వారికి స్పష్టమవుతూ పోతుంది. ఎలా ఆత్మలు ఈ జ్ఞాన యజ్ఞంలో బాబా సంపర్కంలో వస్తూ పోతూ ఉంటారో అంతంత వాళ్ళ పదవి వాళ్ళ 84 జన్మల పార్ట్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. हमको अपने जन्मों का साक्षात्कार होता जाएगा. మనకి మన జన్మల యొక్క సాక్షాత్కారం అనేది జరుగుతూ ఉంటుంది. This process will continue till the end. As the souls come in our contact and connection, we'll come to know about our 84 births. We'll have our visions of that. Okay, till the end, till the end. माना अंत तक. అంతిమ వరకు కదా. Yes. So even our Sapapradhan stage is going to go on until the end. माना हमारी जो सतोप्रधान अवस्था बननी है, जो आत्मिक स्थिति बननी है, वो भी संपूर्णता तक अंत तक पहुंचेगी. माना अंत आने तक మనలో ఏదైతే సంపూర్ణత అంటే సతో ప్రధాన అవస్థ లేదా ఆత్మిక స్థితి ఏదైతే తయారవ్వాలనో అది అంతిమ వరకు వెళ్తుంది కదా. ఆ స్థితిని మనం చేరుకునేటప్పటికి అంతిమం వస్తుంది కదా అని అడిగారు. ఆత్మిక స్థితిలో అయితే మొదటే చేరుకుంటారు. स्टेज में रहने वाला जो आत्मिक स्टेज में सदैव रहेगा, ఆత్మిక స్టేజ్లో ఉండేటటువంటి వారు ఎవరైతే ఎల్లప్పుడూ ఆత్మిక స్టేజ్లో స్థితమై ఉంటారో वो ये इच्छा तो जरूर करेगा వారికి ఈ కోరిక అయితే తప్పకుండానే ఉంటుంది. कि हम दुख और सुख की अनुभूति से परे हो जाए. మనము దుఃఖము మరియు సుఖము యొక్క అనుభూతి నుండి అతీతంగా వెళ్ళాలి అని. माने बाप समान हमारी स्टेज हो जाए మన యొక్క స్టేజ్ తండ్రి సమానంగా తయారవ్వాలి और बनी रहे. మరి అలానే తయారయ్యి ఉండాలి కూడా. बाप समान स्टेज माने निराकारी, निर्विकारी और निरहंकारी. తండ్రి సమాన స్టేజ్ అంటే నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి స్టేజ్. तो हम बाप के नजदीक पहुंच जाएंगे అప్పుడు మనం తండ్రికి సమీపంలో చేరుకుంటాము. और परम धाम में जितना ही हम बाप के नजदीक की स्टेज में होंगे, పరంధామములో ఎంత మనం తండ్రికి సమీప స్టేజ్ లో ఉంటామో सुखधाम में भी हम उतनी ही ऊंची स्टेज में आवेंगे. సుఖధామములోనూ మనం అంతే ఉన్నత స్టేజ్ లో చేరుకుంటాము. అంటే అక్కడికి వెళ్తాము సుఖధామానికి. सुखधाम में भी बाप होगा या नहीं होगा? సుఖధామములోనూ తండ్రి ఉంటారా ఉండరా? है? अरे शिव बाबा होगा कि नहीं होगा? శివబాబా సుఖధామంలో ఉంటారా ఉండరా? होगा. ఉంటారు. तो वहाँ नजदीक रहना है या दूर रहना है? అక్కడ సుఖధామంలో శివబాబాకి సమీపంలో ఉండాలనా దూరంగా ఉండాలనా? कहाँ रहना है? ఎక్కడ ఉండాలి? नजदीक ही रहना. సమీపంలోనే ఉండాలి. कोई भी पढ़ाई है वो पढ़ाई का अहम ऑब्जेक्ट जरूर चाहिए. ఏదైనా చదువు ఉంది అంటే ఆ చదువు యొక్క లక్ష్యం కూడా తప్పకుండా ఉండాలి. जैसे वकालत की पढ़ाई है, ఏ విధంగా వకీల్ యొక్క చదువు ఉంది, లాయర్ అయ్యేట చదువు. तो ऊंचे से ऊंचा अहम ऑब्जेक्ट है कि हम सुप्रीम कोर्ट के चीफ जस्टिस बन जाए.
వారికి ఉన్నతోన్నతమైనటువంటి లక్ష్యం అయింది మేము సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కావాలి అని. ऐसा लक्ष्य लेकर के कोई चलता होगा या नहीं चलता होगा? అలా లక్ష్యం పెట్టుకొని జీవనంలో ఎవరైనా నడుచుకుంటుంటారా లేదా? चलता होगा। నడుస్తూ ఉంటారు. ये दी बेस्ट लक्ष्य है। ఇది అన్నిటికంటే ఉన్నతమైన లక్ష్యం కదా. ఆ లాయర్ల మన ఆ మార్గంలో ऐसे ही इस ईश्वरीय पढ़ाई का भी लक्ष्य है। అలానే ఈ ఈశ్వరీయ చదువు యొక్క లక్ష్యం కూడా ఉన్నది. क्या? ఏమని? जो हमको लगातार पुरुषार्थ में आगे बढ़ाता है। ఆ లక్ష్యం మనల్ని పురుషార్థంలో నిరంతరము ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. लक्ष्यहीन आत्मा जैसा लक्ष्य वैसे लक्षण हो जाते हैं। ఎవరు లక్ష్యహీనం లక్ష్యం లేదో జీవనంలో అటువంటి వారు వారి లక్ష్యం ఎలా ఉందో అలానే వారి లక్షణాలు కూడా ఉంటాయి. జీవనంలో ఏ లక్ష్యము లేదు అనుకోండి, వాళ్ళు అంటే జీవనం నియమితంగా బంధింపబడి ఉండదు. लक्ष्यहीन है तो लक्षण भी लक्ष्यहीन हो जाए, लक्षणहीन हो जाएंगे। వాళ్ళు లక్ష్యహీనంగా వాళ్ళ జీవనం ఉంది అంటే వాళ్ళ జీవనం కూడా లక్షణాలు లేనటువంటి జీవనంగా ఉంటుంది. जो जिस धर्म का बीज होगा ఎవరు ఏ ధర్మానికి చెందినటువంటి బీజాలు అయి ఉంటారో वो उसी को फॉलो करेगा। వారు వారినే అనుసరిస్తూ ఉంటారు. आखिरी చివరికి जब फाइनल परीक्षा होगी ఎప్పుడు ఫైనల్ పరీక్ష జరుగుతుందో तो नंबर वार की लिस्ट में आ जाएंगे। అప్పుడు నంబర్ వార్ యొక్క లిస్ట్ లో వచ్చేస్తారు. तो जरूर जो ऊंचे ते ऊंचे सूर्यवंश है అంటే తప్పక ఎవరైతే ఉన్నతోన్నతమైన సూర్యవంశీలు ఉన్నారో उसका फाउंडेशन लगाने वाले बहुत थोड़े बचेंगे। ఆ సూర్యవంశం యొక్క ఫౌండేషన్ వేసేటటువంటి వారు చాలా తక్కువ మంది మిగులుతారు. जो बचेंगे वो ऊंचे ते ऊंचे पद पावेंगे। ఎవరు మిగులుతారో వారే ఉన్నతోన్నతమైన పదవి పొందుతారు. पहले बचते हैं 8, మొట్టమొదట మిగులుతారు 8 మంది. फिर बचेंगे 108, తర్వాత మిగులుతారు 108 మంది. वो हैं राजाएं। ఆ 108 మంది అయ్యారు రాజులు అయ్యేటటువంటి ఆత్మలు. जिन्होंने राजयोग की पूरी पढ़ाई पढ़ी। రాజులు అయ్యేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు రాజయోగం యొక్క చదువుని పూర్తిగా చదువుకుంటారు. उनमें भी नंबरवार అందులోనూ నంబర్ వారుగా ఉంటారు. फिर हैं राज परिवार में आने वाले। ఆ తర్వాత రాజ్య పరివారంలో వచ్చేవారు. वो है 3rd क्लास माला। అదైంది 3rd క్లాస్ మాల, 3వ నంబర్ యొక్క మాల అయింది. सेकंड क्लास कहो, फर्स्ट क्लास है 108। భలే దాన్ని 3rd క్లాస్ అన్నారు కదా మొదట, 2nd క్లాస్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ మాల అయింది 108 మాల. 8 तो पास विदानर है। 8 మంది అయితే పాస్ విత్ ఆనర్ అంటే చాలా గౌరవంగా పాస్ అయ్యేటటువంటి వారు. तो फाइनल परीक्षा का जो रिजल्ट निकलता है ఫైనల్ పరీక్ష యొక్క రిజల్ట్ ఏదైతే వెలువడుతుందో उसमें सब थोड़े ही आ जाएंगे। ఆ ఫైనల్ రిజల్ట్ లో అందరూ పాస్ అవుతారా ఏంటి? तुम बच्चों को सोचना है कि तुम किस डायनेस्टी में जाएंगे, कौन सी राजाई में जाएंगे। పిల్లలైనటువంటి మీరు ఇప్పుడు ఆలోచించాలి,
ఇప్పుడు మేము ఏ రాజధానిలో వెళ్ళనున్నాము, ఏ రాజధానిలో వచ్చేటటువంటి ఆత్మలము అని. तुम्हारी ड्रेस क्या होगी మీ యొక్క డ్రెస్ ఏమై ఉంటుంది सो भी तुम जान जाएंगे। అది కూడా మీకు అర్థమైపోతుంది. कब जान जाएंगे? ఎప్పుడు తెలుసుకోగలరు? जितना बाप के नजदीक होते जाएंगे इतना सब कुछ साक्षात्कार तुम बच्चों को होता है। ఎంత మీరు తండ్రికి సమీపంలో ఉంటారో అంతే మీకు అన్ని విషయాలు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. जो जो भी हैं ऐसे अच्छे अच्छे అలా ఎవరైతే మంచి మంచి వారు ఉన్నారో, कैसे अच्छे अच्छे ఎటువంటి మంచి మంచి వారు? हैं? जो बाप के नजदीक जाकर के स्थान लेते हैं। ఎవరైతే తండ్రి సమీపంలో వెళ్ళి స్థానాన్ని పొందుతారో వారు. ऐसे अच्छे अच्छे जो भी हैं అలాంటి మంచి మంచి వారు ఎవరైతే ఉన్నారో तो वो ही काम के होंगे। వారే మంచిగా పనికి వచ్చేటటువంటి వారు, అంటే ఉపయోగపడేటటువంటి వారు అని అర్థం. किसके काम के? ఎవరి పనికి ఉపయోగపడతారు? अरे बाप जो आया हुआ है नई दुनिया की स्थापना कराने के लिए, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి ఏదైతే తండ్రి వచ్చి ఉన్నారో ఆ తండ్రి యొక్క కార్యంలో ఉపయోగపడేటటువంటి వారు. पुरानी दुनिया का विनाश कराने के लिए, మరి పాత ప్రపంచాన్ని వినాశనం చేయించడం కోసం, और नई दुनिया की पालना कराने के लिए కొత్త ప్రపంచాన్ని యొక్క పాలన చేయించడం కోసం ఏ తండ్రి అయితే వచ్చి ఉన్నారో ఆ తండ్రి కార్యంలో ఉపయోగపడేవారు. तो भी इन तीनों कामों में काम के होंगे। ఎవరైతే ఈ మూడు కార్యాలలో తండ్రికి ఉపయోగపడేటటువంటి వారై ఉంటారో तो अच्छी सर्विस भी करेंगी ना। పిల్లలు సర్వీస్ కూడా చేస్తారు కదా. तो ऐसों को कोई कोई को साक्षात्कार होते हैं। అలాంటి కొంతమందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. शिव बाबा के पास कौन जा सकेंगे? శివబాబా వద్దకి ఎవరు వెళ్ళగలరు? तो ये पक्का समझो कि जब तक देह अभिमान नहीं छोड़ेंगे तो बाबा के पास नहीं जा सकेंगे। ఇది పక్కాగా తెలుసుకోండి. ఎంతవరకైతే దేహాభిమానాన్ని వదలరో వారు అంతవరకు తండ్రి వద్దకి, అంటే తండ్రి సమీపానికి వెళ్ళలేరు అని అర్థం. बल कहते हैं एक ही ट्रेन चलेगी, భలే అంటారు ఒకే ట్రైన్ నడుస్తుంది అంతిమములో అని. बैठे बैठे पुरानी जूती पुरानी दुनिया को छोड़ देंगे। కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే ఈ పురాణి జూతి అంటే శరీరాన్ని, ఈ పాత ప్రపంచాన్ని వదిలేస్తారు. अभी तो कोई छोड़ने के लिए तैयार नहीं होते। ఇప్పుడైతే ఈ పాత శరీరాన్ని, పాత ప్రపంచాన్ని వదలడానికి తయారుగా ఎవరూ లేరు. फिर तुम्हारी बुद्धि ऐसी चमत्कारी बन जाएगी। అప్పుడు లాస్ట్లో మీ బుద్ధి అలా చమత్కారిగా అయిపోతుంది. परंतु ऐसा होगा तब जब ऐसी अवस्था को जमाते रहेंगे। ఎప్పుడైతే మీరు అలాంటి అవస్థని తయారు చేసుకుంటూ ఉంటారో అప్పుడే ఆ అవస్థ వస్తుంది. అంటే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే శరీరాన్ని, పాత ప్రపంచాన్ని వదిలేసే విధంగా. बाबा बार बार समझाते हैं। బాబా మాటి మాటికి అర్థం చేయిస్తారు. आत्मा अभिमानी बनने के लिए, ఆత్మ అభిమానులుగా తయారయ్యేందుకు. आत्मा अभिमानी भव देही अभिमानी भव। ఆత్మ అభిమానులుగా అవ్వండి, దేహి అభిమానులుగా అవ్వండి. అంటే దేహి అభిమాని అన్న, ఆత్మ అభిమాని అన్న మాట ఒక్కటే.
क्योंकि ఎందుకనంటే जहाँ जाना है ఇప్పుడు మనం ఎక్కడికైతే వెళ్ళనున్నామో అంటే వెళ్ళవలసి ఉన్నదో वहाँ किस स्टेज में जाना है? ఏ స్టేజ్లో వెళ్ళాలి? जाना है आत्मलोक में। వాస్తవంగా మనమైతే ఇప్పుడు వెళ్ళాలి ఆత్మలోకానికి. तो आत्माभिमानी बनना पड़ेगा। ఆత్మాభిమానిలయ్యే వెళ్ళాలి. ये शरीर सारा छोड़ देना है ఈ శరీరం మొత్తం వదిలిపెట్టాలి. और माना అంటే అర్థం सुसाइड कर लेना है। ఆత్మహత్య చేసుకోవాలనా ఏంటి? శరీరం మొత్తం వదిలిపెట్టేయాలి అంటే नहीं, అలా ఏమీ కాదు. मना मन बुद्धि से सारा ही शरीर की जो याद आती है, कर्मेंद्रियां याद आती हैं, అంటే మన్బుద్ధి ద్వారా ఈ శరీరం ఏదైతే గుర్తుకొస్తుందో, కర్మేంద్రియాలు ఏవైతే గుర్తుకొస్తాయో, कर्मेंद्रियों से जो सुख लिया है वो याद आता है। वो కర్మేంద్రియాలతో ఏదైతే సుఖాన్ని అనుభవించామో అది గుర్తొస్తూ ఉంటుంది. कुछ भी याद ना आए। అవన్నీ ఏమీ గుర్తుకు రాకూడదు. जब ऐसे आत्माभिमानी ज्ञान बनेंगे तो मेरे पास आना होगा। ఇలా ఎప్పుడైతే ఆత్మాభిమానిలుగా అవుతారో అప్పుడే మీరు నా దగ్గరికి రాగలరు. तो फिर कहीं भी गंध में नहीं अटकेंगे। అప్పుడు మీరు ఎక్కడ ఏ ప్రకారమైనటువంటి మురికిలో చిక్కుకోరు. ఎప్పుడు మీకు ఆ స్మృతులన్నీ వెళ్ళిపోతాయో మీరు పక్కా ఆత్మాభిమానిగా అవుతారో అప్పుడు सीधे जाएंगे बाप के पास। నేరుగా తండ్రి సమీపానికి చేరుకుంటారు आत्मलोक में। ఆత్మలోకంలో. परंतु అయితే ड्रामा का प्लान ऐसा नहीं है। డ్రామా ప్లాన్ అయితే అలా లేదు. कि दम दे जाम दे हो जाए, हथेली पे आम आ जाए। మనం ఒక్క సెకండ్లో అలా అనుకోగానే మన స్టేజ్ అలా తయారైపోతుంది, మనం నేరుగా ఆత్మలోకానికి వెళ్ళిపోతామనేమి కాదు. అలా మామిడి విత్తనం చేతిలో పట్టుకోగానే మామిడి చెట్టు వచ్చేస్తుందా చేతిలోనే? లేదు కదా, సమయం పడుతుంది కదా. ये तो हो ही नहीं सकता। ఇదైతే సాధ్యం లేదు. అంటే నేరుగా మనం ఆత్మలోకానికి వెళ్ళిపోతాము అని, తండ్రి సమీపానికి. जो कोई सीधे जल्दी चले जावे, ఎవరైనా ఎక్కడైనా నేరుగా పరంధామానికి వెళ్ళిపోతారు అనేమి కాదు. ఎన్నో పరిస్థితులు అడ్డంకులు వస్తూ ఉంటాయి. सीधे चले जावे तो फिर युद्ध काहेगा? ఒకవేళ నేరుగా పరంధామానికి ఆత్మలోకానికి వెళ్ళిపోతారు అంటే ఆత్మాభిమానులు అవుతూనే మరి ఈ యుద్ధం అంతా దేనికోసం? तो युद्ध जो मूल है वो ये है। ఇక్కడ మూల యుద్ధం ఏదైతే ఉందో అది ఇదైంది. देह अभिमान का युद्ध है। దేహాభిమానం యొక్క యుద్ధం. तो बुद्धि से काम तो लेना होता है ना। బుద్ధి ద్వారా ఇప్పుడు పని అయితే తీసుకోవాలి కదా. तो बरोबर बुद्धि में बात आती है कि इस हिसाब से हमारा देह बहने गया कि गया। ఇప్పుడు తప్పక బుద్ధిలో వస్తుంది ఈ లెక్కలో మన దేహాభిమానం అయితే మన నుండి వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయింది అని. बाकी कोई का पिछाड़ी में जाएगा, कोई का आगाड़ी में जाएगा। అయితే దేహాభిమానం అందరికీ ఒకే సమయంలో వదలదు. కొంతమందికి లాస్ట్లో, కొంతమందికి మధ్యలో, ముందు వెనక దేహాభిమానాన్ని అందరూ వదులుతారు. अब ये देह भान छोड़ने की है बड़ी मेहनत। ఇప్పుడు
ఇప్పుడు ఈ దేహాభిమానం వదిలే మాటే అన్నిటికంటే పెద్ద విషయం. और ये सारी मेहनत बुद्धि की है. మొత్తం శ్రమ అయింది బుద్ధి యొక్క శ్రమ. अपनी आत्मा में ये समझना है अच्छी तरह से. ఇప్పుడు మన ఆత్మలో మనం ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. मेहनत क्यों लगती है? శ్రమ ఎందుకు శ్రమ అనిపిస్తుంది? ये जो विजयमाला का दाना है ना, ऊंचे से ऊंचे दाना 8 दाना. విజయమాల యొక్క మణులు ఎవరైతే ఉన్నారో ఉన్నతోన్నతమైనటువంటి మణులు 8 మణులు. तो वो हम बन सकेंगे? ఆ 8 మణులు మనం అవగలమా? जैसा हमारा पुरुषार्थ चल रहा है. ఈ వర్తమాన సమయంలో మన పురుషార్థం ఏదైతే నడుస్తుందో ఈ పురుషార్థ అనుసారంగా మనం ఆ 8 మణులలో వచ్చేటటువంటి ఆత్మలమా? जैसी रफ्तार हम पकड़ रहे हैं, మన పురుషార్థం యొక్క తీవ్రత ఏదైతే ఇప్పుడు నడుస్తూ ఉందో ఆ తీవ్రత అనుసారంగా మనం 8లో రాగలమా? अच्छा, మంచిది. तो फिर इसके लिए थोड़ा चाहिए एकांत का समय. అలాంటి పురుషార్థం చేయాలి అంటే దానికోసం ఏకాంత సమయం చాలా అవసరం. है जहाँ शांत एकांत हो. ఎక్కడైతే శాంతిగా ఏకాంతంగా ఉంటారో అటువంటి సమయం కావాలి, ఉండే సమయం. ये दुनिया का घमासान न हो. ఈ ప్రపంచం యొక్క గమాసాన్ అలజడి ఉంది కదా, దాని నుంచి దూరంగా ఉండాలి. तो हम विचार कर सके అప్పుడు మనం విచారం చేయొచ్చు. कि बाबा जो कहते हैं वो तो राइट बात है. బాబా ఏదైతే తెలియచేస్తున్నారో ఇది యథార్థమైన విషయము అని. ఎంతవరకు ఈ ప్రపంచం యొక్క అలజడి నుంచి మనం ఏకాంతంలోకి వెళ్ళమో అంతవరకు మనము ఆ 8లో వచ్చేటటువంటి పురుషార్థం చేయడం సంభవం కాదు. तो इन बातों को अच्छी तरह से बच्चों को अगर बच्चे समझते हैं कि हम ऊंचा पद पाए जाए. ఈ విషయాల్ని పిల్లలు మంచిగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ పిల్లలకి బుద్ధిలో ఉంది మేము ఉన్నత పదవి పొందాలి అని అంటే ఈ విషయాల్ని మంచిగా అర్థం చేసుకోవాలి. तो फिर इन बातों के ऊपर बहुत मेहनत चाहिए. ఈ విషయాల్లో మరి చాలా శ్రమ అనేది చెయ్యాలి. देह अभिमानियों का संग करेंगे तो देह अभिमान आएगा ना. దేహాభిమానిల యొక్క సాంగత్యం చేశారు అంటే దేహాభిమానం వస్తుంది కదా. तो सारी दुनिया में सारे तो देह अभिमानी है. 500 करोड़ మొత్తం ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారందరూ దేహాభిమానిలే కదా. 500 కోట్లు 700 కోట్ల ఆత్మలందరూ దేహాభిమానిలే. करोड़ हम आत्मा की स्थिति प्रैक्टिस करते हैं तो थोड़े में ही दुनिया का संग लग जाता है. మనం కొంచెం సమయం ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేస్తాము, మరి కొంచెం సమయంలో ప్రపంచం వారి యొక్క దేహాభిమానుల యొక్క సాంగత్యంలో వచ్చేస్తాము, అంత మన ఆత్మిక స్థితి వెళ్ళిపోతుంది. ऐसा संगठन चाहिए जहाँ सब आत्मा की स्थिति वाले. మనకి ఎల్లప్పుడూ అలాంటి సంఘటన అనేది చాలా అవసరము. ఎక్కడైతే ఆత్మిక స్థితిలై ఉండేటటువంటి ఆత్మల యొక్క సాంగత్యం, बाप के साथ रहने वाले, తండ్రి జతలో సమీపంలో ఉండేటటువంటి ఆత్మల యొక్క సాంగత్యం. ये दुनिया नहीं चाहिए. ఈ ప్రపంచం ఇప్పుడు మనకొద్దు. ये पसारे वाली दुनिया जहाँ देह का पसारा है, 5 तत्वों का पसारा है. ఈ దేహ ప్రపంచం ఇది. దేహం యొక్క సంబంధికులు, దేహ స్మృతి ఇవన్నీ ఈ ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. దేహాభిమానుల యొక్క ప్రపంచం. जड़त्वमयी दुनिया का पसारा है. జడత్వమై ప్రపంచం యొక్క మన ఆర్భాటం ఎక్కువగా ఉంది ఈ ప్రపంచంలో. वो छोड़ना पड़ेगा. అవన్నీ ఇప్పుడు మనం వదిలిపెట్టాలి. इसलिए कहते हैं जल्दी जल्दी समेटो. అందుకే అంటారు ఇప్పుడు తొందరగా అన్నిటినీ
మన చక్కబెట్టుకోండి. ये समझने की शक्ति जिसके अंदर ज्यादा आई होगी, ఇలా అన్నిటిని తొందరగా చక్కబెట్టుకునే శక్తి ఎవరిలో అయితే మంచిగా వచ్చి ఉంటుందో वो पहले बाप के नजदीक पहुंच जाएगा, पहला नंबर बन जाएगा। వారే తొందరగా వెళ్ళి తండ్రి సమీపంలో చేరుకుంటారు, మొదటి నంబర్ని పొందుతారు. बाप तो पहले से ही कहते हैं ये सारी दुनिया को पता चल जाएगा। బాబా అయితే మొదటి నుంచే చెప్తూ ఉన్నారు, మొత్తం ప్రపంచంలో వాళ్ళకు కూడా ఇది తెలిసిపోతుంది. कि अभी ऐसा टाइम आने वाला है ఇప్పుడు అటువంటి సమయం అనేది రానున్నది, कि बाप बाप नहीं रहेगा, माता माता नहीं रहेगी, తండ్రి తండ్రిగా ఉండరు, తల్లి తల్లిగా ఉండదు, बच्चा बच्चा नहीं रहेगा, बच्ची बच्ची नहीं रहेगी। కొడుకు కొడుకుగా కూతురు కూతురుగా ఉండరు. అటువంటి సమయం అనేది రానున్నది. भाई भाई नहीं, बहन बहन नहीं। సోదరుడు సోదరుడు కాదు, సోదరి సోదరిగా ఉండదు. सब संबंध कलयुग में आकर के झूठे हो जाते हैं। కలియుగంలో చివరిలో అన్ని సంబంధాలు అసత్యాలుగా అయిపోతాయి. तो उन झूठे संबंधों से जितना जल्दी वैराग करेंगे, ఈ అసత్య సంబంధాలతో ఎంత తొందరగా మనం వైరాగ్యాన్ని తెచ్చుకుంటామో, नष्टो मोहा हो जाएंगे, నష్టమోహీలుగా అవుతామో, उतना ही नजदीक परमात्मा के नजदीक पहुंचेंगे। అంతే పరమాత్మకి సమీపంలో చేరుకుంటారు. और जो जितना भगवान के नजदीक पहुंचेंगे, మరి ఎవరు ఎంత భగవంతునికి సమీపంలో చేరుకుంటారో उतने ही जास्ती जन्म जन्मांतर सुखी रहेंगे। అంతే ఎక్కువ జన్మ జన్మాంతరాలు సుఖీగా ఉంటారు. क्योंकि भगवान को ही सुख का सागर कहा जाता है। ఎందుకనంటే భగవంతుణ్ణే సుఖ సాగరుడు అని అంటారు. भगवान के अलावा और कोई आत्मा नहीं है। భగవంతుడు తప్ప మరి ఇంకెవ్వరూ ఆత్మ అలా ఆత్మ లేరు. इस मनुष्य सृष्टि में ఈ మనుష్య సృష్టిలోనే जिसको सुख का सागर कहा जाए, ఎవరినైతే సుఖ సాగరుడు అని అనడానికి ఒక్క తండ్రియే సుఖ సాగరుడు అయ్యారు. प्यार का सागर कहा जाए, ఆయనే ప్రేమకి సాగరుడు. मेरा जो मुकर्रर रथ है ना, నా యొక్క ముకరర రథం ఏదైతే ఉన్నదో उसके पास आ गए मना, ఆ ముకరర రథానికి సమీపంలో వచ్చారు అంటే मुक्ति धाम में मेरे नजदीक रहेंगे। अव्वल नंबर रहेगा, ముక్తిధామములో నా సమీపములో ఉంటారు. అవ్వల్ నంబర్లో ఉంటారా, 2 नंबर रहेगा, पता तो चलेगा ना రెండో నంబర్లో ఉంటారా అన్న విషయం అయితే అర్థమైపోతుంది కదా. कि सृष्टि रूपी रंगमंच पर ఈ సృష్టి రూపీ నాటక శాలలో जो बड़ी से बड़ी रुद्रमाला है, ఏదైతే అన్నిటికంటే పెద్ద రుద్రమాల ఉన్నదో उस रुद्रमाला में मेरा नंबर कहाँ है? नजदीक है। ఆ రుద్రమాలలో నా నంబర్ ఎక్కడుంది? తండ్రి సమీపంలోనా या दूर है? లేదా దూరంగానా? देखो, చూడండి, अब ब्रह्मा बाबा ने भी तो बताए तो दिया ना क्या। బ్రహ్మ బాబా అయితే తెలియచేశారు కదా, చెప్పారు కదా. भाई एग्जाम का वर्ष आता है పరీక్ష సమయం ఎప్పుడైతే వస్తుందో तो क्या होना है, कैसे पास होना है? ఎలా పాస్ అవ్వాలి? पास पास पास, పాస్ 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 माना 3 तरह का पास। అంటే 3 ప్రకారాలుగా పాస్. పాస్ అంటే సమీపం. कैसा? एक तो एग्जाम में पास होना है, 3 పాస్లు అన్నారు కదా. ఒకటి పరీక్షలో పాస్ అవ్వాలి, है? दूसरा రెండవది है पास माने नजदीक पहुंचना है। పాస్ అంటే తండ్రి సమీపానికి చేరుకోవాలి. अब किस नंबर में नजदीक पहुंचेंगे? ఏ నంబర్లో తండ్రికి దగ్గరలో చేరుకుంటారు? बाद में पहुंचेंगे कि पहले पहुंचेंगे? दौड़ है ना रुहानी। ఆ తర్వాత చేరుకుంటారా, మొదటే చేరుకుంటారా? ఎందుకంటే ఇక్కడ ఆత్మీక పరుగు పందెం నడుస్తూ ఉంది కదా. ఎంతెంత ఆత్మీక స్థితిలో అవుతారో అంతే తొందరగా తండ్రి సమీపంలో చేరుకుంటారు ఆత్మ అయ్యి. और तीसरा पास మరి 3వ పాస్ అయింది
हाँ, कि जो टाइम पास कर रहे हो वो खुशी खुशी कितना टाइम पास किया। ఏదైతే టయాన్ని పాస్ చేస్తూ ఉన్నారో ఆ టైం పాస్ ఎంత ఖుషీగా టైం పాస్ చేస్తూ ఉన్నారు. दुखी संकल्पों में कितना टाइम पास किया, దుఃఖ సంకల్పాలలో ఎంత సమయాన్ని పాస్ చేస్తూ ఉన్నారు. वो भी तो देखना है। అది కూడా చూసుకోవాలి కదా. हाँ, ఆ तो मेरे पास आ जाएंगे। నా దగ్గరకు వచ్చేస్తారు. सारी कट उतर गई। మొత్తము పాపం యొక్క బోజ ఏదైతే ఉందో అది తొలగిపోయింది. तो परमपिता परमात्मा के नजदीक पहुंच जाएंगे। అప్పుడు పరంపిత పరమాత్మ యొక్క సమీపంలో చేరుకుంటారు. పాపం యొక్క తుప్పు అనేది తొలగిపోయింది అంటే అప్పుడు తండ్రి సమీపంలో చేరుకుంటారు. यहाँ भी नजदीक रहेंगे, ఇక్కడను తండ్రికి సమీపంలో ఉంటారు. संगम युग में भी, సంగమ యుగంలో కూడా, परमधाम में भी नजदीक रहेंगे। మరి పరంధామంలోనూ సమీపంలో ఉంటారు. रहेंगे तो नंबरवार पुरुषार्थ अनुसार। ఉంటారు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే ఉంటారు కదా. और सतयुग, त्रेता, द्वापर, कलयुग में भी नजदीक रहेंगे। మరి సత్యుగము, త్రేతాయుగము, ద్వాపర కలియుగాల్లో కూడా సమీపంలో ఉంటారు. किसके ఎవరి సమీపంలో? हैं? जो इस सृष्टि पर सदा कायम है। ఎవరైతే ఈ సృష్టి పైన ఎల్లప్పుడూ నిరంతరము ఉంటారో వారి సదాకాయం అంటే అవినాశిగా ఉంటారు కదా, వారి యొక్క సమీపంలో. वो सदा कायम शिव बाबा के नजदीक रहेंगे, नंबरवार पुरुषार्थ अनुसार। సదాకాయం అంటే ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి శివబాబా యొక్క సమీపంలో ఉంటారు. जितनी पवित्र बुद्धि होगी उतना बाप को जल्दी पहचानेगी। ఎవరు ఎంత పవిత్ర బుద్ధిలు అయి ఉంటారో వారు అంతే తొందరగా తండ్రిని గుర్తిస్తారు. बाप के नजदीक पहुंचेगी, తండ్రి సమీపంలో చేరుకుంటారు. मन बुद्धि से ही नजदीक पहुंच जाएगी। మన బుద్ధితోనే తండ్రి సమీపంలో చేరుకుంటారు. देह से नजदीक पहुंचे ये भी इच्छा नहीं रहेगी। దేహము ద్వారా తండ్రి సమీపంలో చేరుకోవాలి అనే ఈ కోరిక కూడా ఉండదు. मन बुद्धि को आत्मा कहा जाता है या देह को आत्मा कहा जाता है? మన బుద్ధిని ఆత్మ అంటారా లేదా దేహాన్ని ఆత్మ అని అంటారా? मन बुद्धि कहाँ धरी रहेगी उसकी? వారి యొక్క మన బుద్ధి ఎక్కడ నిమగ్నమై ఉంటుంది? बाप के नजदीक धरी रहेगी। తండ్రి యొక్క సమీపంలోనే వారి మన బుద్ధి ఉంటుంది. इस समय तो देखो दिल होती है, ఈ సమయంలో అందరికీ మనసు అనిపిస్తుంది, जावे हम बाबा के पास। మనసులో మాటి మాటికి వస్తుంది మేము తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని. बाबा कहते हैं मुझे याद करो। బాబా అయితే అంటారు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. तुम्हारी बुद्धि में बाबा का ज्ञान तो है ना? మీ బుద్ధిలో బాబా యొక్క జ్ఞానం అయితే ఉంది కదా. कहते हैं बच्चे पवित्र बन करके आना है। అంటారు పిల్లలారా పవిత్రమయ్యే తండ్రి దగ్గరికి రావాలి అని. अभी तो पतित हो, ఇప్పుడైతే మీరు పతితులు, इसलिए 5 तत्वों का ये जो पुतला है అందువలన ఈ పంచతత్వాల యొక్క ఈ శరీరం ఏదైతే ఉందో उनसे ममत्व हो गया है। ఆ పంచతత్వాల ఈ మట్టి బొమ్మ పైన మీకు మమత్వం అనేది ఏర్పడి ఉన్నది. आधा कल्प के इनको छोड़ने की दिल ही नहीं होती है। అర్ధకల్పము నుండి అందుకే ఈ యొక్క మట్టి బొమ్మని వదలడానికి మీకు ఇప్పుడు మనసే అవడం లేదు. नहीं तो विवेक कहता है शरीर छूट जाए లేదంటే వివేకం చెప్తుంది ఇప్పుడు ఈ శరీరం వదిలేసాము అంటే और हम बाबा के पास चले जाएं। అప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్ళొచ్చు. तुम अभी पुरुषार्थ करते हो, ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. हमको पावन बन बाबा के पास जाना है। ఇప్పుడు మనం పావనమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. बाबा ने कहा है तुम तो मेरे ही थे। బాబా అంటారు మీరు నా వారిగా ఉంటేరి మొదట.
శరీరం వదలడము అంటే శరీర స్మృతిని వదిలి బాబా దగ్గరికి వెళ్ళడము అని అర్థం. अभी फिर तुम मेरे को याद करेंगे तो तुम्हारी आत्मा पवित्र बनकर मेरे पास आ जाएगी. ఇప్పుడు మళ్ళీ మీరు నన్ను స్మృతి చేశారు అంటే మీ ఆత్మ పావనమయ్యి మరి నా దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. और ऐसे परे बाप के पास रहने की हाँ, युक्ति क्या है? తండ్రి సమీపంలో ఉండే అందుకు యుక్తి ఏంటి అన్నారు. परे से परे बाप को पहचानना. ఉన్నతోన్నతుడైనటువంటి తండ్రిని గుర్తించాలి మొదట. पहचाना होगा, जाना होगा. ఎవరైతే గుర్తించి ఉంటారో మంచిగా తెలుసుకుని ఉంటారో అర్థం చేసుకుని ఉంటారో ఆ తండ్రిని तो नजदीक पहुंचने का भी संकल्प उठेगा. వారికి తండ్రి సమీపంలో వెళ్ళాలి అనే సంకల్పం అనేది వస్తుంది. पहचाना ही नहीं होगा ఎవరు తండ్రిని గుర్తించనే లేదో तो नजदीक पहुंचने का संकल्प कैसे उठेगा? వాళ్ళలో తండ్రి సమీపంలో చేరుకోవాలి అన్న సంకల్పం ఎలా వస్తుంది? जितना जितना बाप की पहचान में हम गहरे उतरते जाएंगे ఎంతెంత తండ్రి యొక్క పరిచయంలో మనం లోతుగా వెళ్తామో उतना उतना बाप के नजदीक पहुंचेंगे అంతంత తండ్రికి సమీపంలో చేరుకుంటాము. या दूर जाएंगे. లేదా సమీపంలో చేరుకుంటారా లేదా దూరంగా వెళ్తారా? नजदीक जाएंगे. సమీపంలో చేరుకుంటారు. अभी समय की समीपता को देख रहे हो. ఇప్పుడు సమయం యొక్క సమీపతని చూస్తూ ఉన్నారు. जैसे जैसे समय की समीपता हो रही है ఏ విధంగా సమయం యొక్క సమీపత అనేది దగ్గరకు వస్తూ ఉన్నదో ऐसे आप सबका भी बाप के साथ समीपता का अनुभव बढ़ना चाहिए. అలానే మీ అందరిది తండ్రి యొక్క సమీపత యొక్క అనుభూతి అనేది మీలో పెరుగుతూ ఉండాలి. తండ్రి సమీపత యొక్క అనుభూతి పెరుగుతూ ఉండాలి. अनुभव कब बढ़ेगा? ఆ అనుభవం ఎప్పుడు పెరుగుతుంది? ज्ञान के आधार पर प्रैक्टिकल में बाप समीप अनुभव होगा. జ్ఞానం ఆధారంగా ప్రాక్టికల్లో తండ్రి సమీపంలో అనుభవం అవుతారా? तभी तो बढ़ेगा ना. ఎప్పుడు జ్ఞానం ఆధారంగా తండ్రి సమీపంలో అనుభవం అవుతారో అప్పుడే మనకి ఈ అనుభూతి పెరుగుతుంది. पद एक जैसे होंगे పదవి అందరిది ఒకే సమానంగా ఉంటుందా? ఒకే మాదిరిగా? कुर्सियां एक जैसी होंगी సీట్ అన్ని సీట్లు ఒకే మాదిరిగా ఉంటాయా? ఒకే సమానంగా అంటే పదవులు या नंबरवार होंगी. లేదా నంబర్ వారుగా ఉంటాయా? तो नंबरवार बनाने के लिए ही నంబర్ వారుగా తయారు చేయడం కోసమే ये अनिश्चय बुद्धि होने का ड्रामा में नूद है. ఈ అనిశ్చయ బుద్ధిలుగా చేయడం డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. అనిశ్చయ బుద్ధిలుగా అవుతారు. మరి నిశ్చయ బుద్ధిలు అయ్యే అందులో సమయం పడుతుంది కదా. కొంతమంది మొదట కొంతమంది వెనక నంబర్ వారుగా అవుతారు. అలానే నంబర్ వారుగా పదవులు లభిస్తాయి, సీటు లభిస్తుంది. कोई पहले अनिश्चय बुद्धि हो जाते हैं, కొంతమంది మొదటే అనిశ్చయ బుద్ధిలు అయిపోతారు. कोई बाद में अनिश्चय बुद्धि बनेंगे. కొంతమంది తర్వాత అనిశ్చయ బుద్ధిలు అవుతారు. जो जितना बाद में अनिश्चय बुद्धि बनेंगे ఎవరు ఎంత లాస్ట్ లో అనిశ్చయ బుద్ధిలు అవుతారో उतना ही पहले बाप के नजदीक फिर से आ जाएंगे. వారు అంతే తండ్రి సమీపంలో మళ్ళీ వచ్చేస్తారు. ऐसे पद बन जाते हैं नंबरवार. దాని ఆధారంగా పదవి అనేది నంబర్ వారుగా లభిస్తుంది. यज्ञ करने से, यज्ञ सेवा करने से యజ్ఞం చేయడం వల్ల, యజ్ఞ సేవ చేయడం వల్ల क्या होता है? ఏమవుతుంది? बरसात होती है ज्ञान की. జ్ఞానం యొక్క వర్షం అనేది కురుస్తుంది. జ్ఞాన వర్షం. पर्जन्यात अन्न संभव. పర్జన్యాత్ అన్య సంభవ. क्या? ఏమన్నారు? ज्ञान की बरसात जितनी होगी జ్ఞానం యొక్క వర్షం ఎంత కురుస్తుందో सूक्ष्म स्टेज में जितना टिकेंगे సూక్ష్మ స్టేజ్ లో ఎంతగా స్థితం అవుతారో
सूक्ष्म वतनवासी जितना बनेंगे సూక్ష్మవతనవాసీలుగా ఎంత తయారవుతారో तो परम धाम के नजदीक पहुंचेंगे या दूर रहेंगे? పరంధామానికి సమీపంలో చేరుకుంటారా లేదా దూరంగా ఉంటారా? हैं? नजदीक पहुंचेंगे పరంధామానికి సమీపంలో చేరుకుంటారు. तो बाप के नजदीक पहुंच गए या दूर रहे? తండ్రికి సమీపంలో చేరుకున్నారా లేదా దూరం అయిపోయారా? हैं? बाप के नजदीक पहुंचते हैं, తండ్రి సమీపంలో చేరుకుంటారు. याद अच्छी आती है। అప్పుడు వారికి స్మృతి కూడా మంచిగా వస్తుంది. हैं? जो व्यक्ति जीवन में भी ఏ వ్యక్తి అయితే జీవనంలో కూడా ज्यादा नजदीक रहता है उसकी याद आती है, ఎక్కువ ఎవరి సమీపంలో ఉంటారో వారి స్మృతి వస్తుందా? या जो दूर चला जाता है कभी मिलने वाला ही नहीं ఎవరైతే దూరంగా వెళ్ళిపోతారో మరి ఎప్పుడు కలవనే కలవరో उसकी याद आती है? వారి స్మృతి ఎక్కువ వస్తూ ఉంటుందా? है? नजदीक रहता तो याद आती है। ఎవరు సమీపంలో ఉంటారో వారి స్మృతి ఎక్కువగా వస్తూ ఉంటుంది. जितना याद करेंगे उतना विकर्म विनाश होंगे। ఎంత తండ్రిని స్మృతి చేస్తూ ఉంటామో అంతే వికర్మలు వినాశం అవుతూ ఉంటాయి. और ये भी जानते हो మరి ఈ విషయం కూడా మీకు తెలుసు, कि हम बच्चे नजदीक आते जाते हैं, పిల్లలైనటువంటి మనము ఇప్పుడు తండ్రి సమీపంలో వస్తూ ఉంటాం. आखिरी जब याद पूरी हो जाएगी చివరికి ఎప్పుడైతే స్మృతి అనేది పూర్తి అవుతుందో तो फिर हम बाबा के पास चले जाएंगे। అప్పుడు మనం బాబా సమీపంలో వెళ్ళిపోతాం. उमंग उत्साह में हम जास्ती आवेंगे ఉమంగ్ ఉత్సాహంలో మనం ఎంత ఎక్కువగా వస్తామో तो बाप के नजदीक पहुंचेंगे। అప్పుడు తండ్రికి సమీపంలో చేరుకుంటాము. उमंग उत्साह नहीं आवेगा ఒకవేళ ఉమంగ్ ఉత్సాహమే రాలేదు అంటే तो नजदीक नहीं रहेंगे। తండ్రి సమీపంలో ఉండలేరు, రారు. ऐसे नहीं అలా ఏమీ కాదు, कि इस जन्म में ही हमारा साथ है, ఈ జన్మలోనే మనం జతలో ఉంటాము అని. जो यहाँ ईमानदार वफादार फरमान बरदार बनते हैं ఇక్కడ ఎవరైతే ఈమాన్దార్ వఫాదార్ పర్మాన్ వర్దార్గా అవుతారో वो जन्म जन्मांतर साथ रहने के अधिकारी बन जाते हैं। వారు జన్మ జన్మాంతరాలు తండ్రి జతలో ఉండే అధికారులుగా అవుతారు. सेवा के फील्ड में निकलेंगे, సేవ యొక్క ఫీల్డ్లో ఎప్పుడైతే మనం వెళ్తామో सेवा की फील्ड में जितना ज्यादा रहेंगे उतना मनन चिंतन मंथन चलेगा। సేవా ఫీల్డ్లో ఎవరెంత ఎక్కువగా ఉంటారో వారిలో మనన చింతన మంతన కూడా మంచిగా నడుస్తుంది. और मनन चिंतन मंथन जितना ज्यादा चलेगा उतना अपने आत्मा के अनेक जन्मों के पार्ट क्लियर होंगे। మనన చింతన మంతన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటామో అంతే మన అనేక జన్మల యొక్క పాత్ర క్లియర్ అవుతూ ఉంటుంది. और बाप के नजदीक जाएंगे అప్పుడు తండ్రికి సమీపంలోనూ చేరుకుంటారు. क्योंकि बाप सर्वसेवी बच्चों को याद करते हैं। ఎందుకనంటే తండ్రి సర్వీసేబుల్ పిల్లల్ని స్మృతి చేస్తారు. ఏమన్నారు? उनको बाप याद करेगा वो कितने पावरफुल बनेंगे। ఎవరినైతే తండ్రి స్మృతి చేస్తారో వారు పవర్ఫుల్ అవుతారు. बाप की याद से आत्मा में शक्ति आती है। తండ్రి యొక్క స్మృతి ద్వారా ఆత్మలో శక్తి అనేది వస్తుంది. वो तो हमारी आत्मिक शक्ति से याद करना हुआ। అదైంది మన ఆత్మిక శక్తితో మనం తండ్రిని స్మృతి చేయడం. लेकिन बाप जिन बच्चों को याद करे तो उनको कितनी शक्ति आएगी। మరి తండ్రి ఏ పిల్లలనైతే స్మృతి చేస్తారో ఆ పిల్లలకి మరి ఇంకెంత శక్తి వస్తుంది? बहुत बड़ी शक्ति आएगी ना। చాలా ఎక్కువ శక్తి వస్తుంది కదా. तो फिर 24 घंटे ईश्वरीय सेवा में लग जाना चाहिए। అందుకని 24 గంటలు ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వాలి. ఓం శాంతి.